రాష్ట్రాన్ని తమిళహట్టికి ఒప్పించే ప్రయత్నం చేసినాం. ఇటు పనులు జరిపినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి 6,000 కోట్లు మా హయాంలో అయినాయి అన్నాడు. మీ హయాంలో 3,000 కోట్లు ఉట్టిగానే దొబ్బిర్రు, పనిచేసింది 3,000. కానీ బీఆర్ఎస్ వచ్చినాక ప్రాణహిత చేవెళ్ల పనులు మరో 5,000 కోట్ల రూపాయల పనులు చేస్తూనే ఉన్నాం. అటు మహారాష్ట్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇంకొక వైపు ఢిల్లీ నుంచి అనుమతుల సాధన కోసం సెంట్రల్ వాటర్ కమిషన్ను పర్స్యూ చేసినాం. సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వీళ్ళు 8 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్న అనుమతులు లేలే. ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంటే వీళ్ళది. కానీ ప్రాణహిత చేవెళ్లకు హైడ్రాలజీ అనుమతే రాలే. మేము అక్కడ సైమల్టేనియస్గా చేస్తే ఢిల్లీ నుంచి 3 ఉత్తరాలు వచ్చినాయి. అంటే మీరు ఇందాక చూసినారు, 17th ఫిబ్రవరి కేసీఆర్ గారు మహారాష్ట్రకు వచ్చి తమ్మిడిహట్టికి ఒప్పించే ప్రయత్నం చేసినాం. ఇంతలో 18th ఫిబ్రవరి ఎవరు రాసినరు? సిడబ్ల్యూసి, సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రాజెక్ట్ అప్రైజల్ ఇందులో చాలా స్పష్టంగా ఏమంటున్నారు, నీకు అన్ని నీళ్లు లేవు, 160 టీఎంసీలు. మరి పైన ఎగువ రాష్ట్రాలు వాడుకున్నప్పుడు, ఎన్విరాన్మెంటల్ ఫ్లోస్ వదిలిపెట్టినప్పుడు మీకు 160 టీఎంసీల నీళ్లు లేవు అని కేంద్ర సెంట్రల్ వాటర్ కమిషన్ ఫిబ్రవరి 2, 2015లో ఇచ్చిన ఇది అధికారిక లెటర్. ఇది ఫిబ్రవరి 18. ఒక లెటరు 4th మార్చ్ 2015. ఆడ 165 ఉన్నాయి, కానీ ఎగువ రాష్ట్రాలకు చెందిన 63 టీఎంసీలు వాళ్ళు కట్టుకోకపోవడం వల్ల ఇప్పుడు కిందికి వస్తున్నాయి. ఆ 63 వాళ్ళు కట్టుకున్నప్పుడు నీకు 165 రావు, నీకు ఉండేది 102 మాత్రమే అని స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పింది. నీళ్ళని లేవు, మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని. ఇది 2వ లెటర్. 3వ లెటర్ వచ్చింది. ఇది ఉమాభారతి గారు రాశారు. ఉమాభారతి గారిని మనం రిక్వెస్ట్ చేస్తే వారు కూడా రాసినటువంటి లెటర్. ఈ డేటు 13th మార్చ్ 2025. అన్ని 3 దగ్గరనే వచ్చినాయి. 13th మార్చ్ 2025 ఇది ఉమాభారతి గారు రాసిన లెటర్. వారు ఏం రాసినారు? ఉమాభారతి గారు కూడా 160 టీఎంసీ నీళ్లు లేవు, ప్రత్యామ్నాయం చూసుకోండి అంటే. దీన్ని బట్టి ఒకవైపు 17 ఫిబ్రవరి 2015 కేసీఆర్ గారే మహారాష్ట్రకు వచ్చి నాయనా ప్రాణహితకు ఒప్పుకోండి అని అక్కడ ముఖ్యమంత్రిని ప్రాధేయపడ్డాం, రకరకాల ప్రయత్నాలు చేసినాం. దే సెడ్ నో. బట్ కరెక్ట్గా నెక్స్ట్ డే 18th ఫిబ్రవరి నీళ్లు లేవు చూసుకోండి అని ఒక లెటర్ వచ్చింది. దెన్ 4th మార్చ్ 2015 నీళ్లు లేవు చూసుకోండి అని ఒక లెటర్ వచ్చింది. దెన్ 13 మార్చ్ ఉమాభారతి గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నీళ్లు లేవు, ప్రత్యామ్నాయం చూసుకోండి అన్నారు. ఒకవైపు మహారాష్ట్ర ఒప్పుకుంటుండ్రు, ఒకవైపు 1 కాదు 3 ఉత్తరాలు నీళ్ళే లేవు, ప్రత్యామ్నాయం చూసుకోండి అన్నారు. అంటే మేము మీలాగా 8 ఏళ్ళు వేస్ట్ చేయాలా? ఇంకొక వైపు పృథ్వీరాజ్ చౌహాన్ ఉత్తరం రాసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటుండు? మేము అనుమతి తెచ్చినాము అంటుండు. మీ ముఖం అనుమతి తెచ్చినావు. రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖ ఇది. ఈ లేఖలో ఏం రాసిండు? 15 అక్టోబర్ 2015, 13. మరి నువ్వు అనుమతులే తెచ్చి ఉంటే ఈ ఉత్తరం ఎందుకు వచ్చింది మహారాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి? ఏమన్నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు? నీ ఇష్టం వచ్చినట్టు 152 మీటర్ల బ్యారేజ్ కట్టుకుంటా అని నువ్వు ఇష్టం ఉన్నట్టు తవ్వుకుంటూ పోతే నువ్వు పెట్టే ఖర్చు వృధా అవుతుంది, నీళ్ళు ఆ డబ్బులన్నీ నీళ్ళల్లో పోసినట్టే అని మరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రికి ఉత్తరం రాసిండు. మరి రేవంత్ రెడ్డి నువ్వు అనుమతులు వచ్చినాయి అన్నావు కదనే. మరి అనుమతులు వచ్చి ఉంటే 13 అక్టోబర్ 2013 నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు కట్టకవయ్యా, ఆపయ్యా, నువ్వు ఎవరినడికి కడుతున్నావు, నీ ఇష్టం ఉన్నట్టు కడుతున్నావు బిడ్డ, అవంతా వేస్ట్ అయిపోతుంది అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఉత్తరం రాశాడు? నువ్వు రేవంత్ రెడ్డిని నువ్వు చెప్పిందే నిజమైతే అనుమతులు వచ్చి ఉంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తరం రాయడు కదా. అంటే నువ్వు ఫాల్స్ మాట్లాడినావు, ఫాల్తు మాట్లాడినావు, అనుమతులు రాలేదు కనుకనే ఈ ఉత్తరం వచ్చింది రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా ఫాల్తు మాటలు, ఫాల్స్ మాటలు మాట్లాడు బంద్ చేయి.